తెలంగాణలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఎన్నో కుటుంబ భారాలు, పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి గ్రూప్ 1 పరీక్షల్లో అద్భుతమైన ర్యాంకు సాధించింది. అటువంటి మహిళ ఎంతో కష్టపడి ఎంపీడీఓ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఉద్యోగాన్ని సాధించడం ఆమె జీవిత విజయానికి నిలువెత్తు నిదర్శనం. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడి గ్రామానికి చెందిన ఎండి తాహిరా బేగం ఎంతగానో శ్రమించి మంచి చదువు ద్వారా గ్రామానికే పేరు తీసుకొచ్చారు. చిన్ననాటి నుంచే కుటుంబ పరిస్థితులు సవాళ్లను ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయం వైపు ప్రయాణం సాగించారు. తాహిరా బేగం శ్రమకు ప్రతిఫలం దక్కిందని చెప్పవచ్చు. ఎండి సలీం, సహీనా బేగం దంపతుల కుమార్తె తాహిరా బేగం చదువు మీద ఆసక్తితో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి IIITలో సీటు సాధించింది. అక్కడ ఉన్నత చదువులు చదివి IBPS కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగంలో చేరారు. ఇక్కడే ఆర్థికంగా కుటుంబానికి ఊరట కలిగించడమే కాకుండా 2024లో గ్రూప్ 4 పరీక్షలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. ఈ బాధ్యతల మధ్య సమయం వెచ్చిస్తూ తాహిరా బేగం గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యారు. ఉన్నత ర్యాంకుతో ఎంపీడీఓ నౌకరీ దక్కించుకుంది. అంకితభావం, సాధన ఇవి తాహిరా బేగంను నియామక పట్టికలో 1053వ ర్యాంకుకు చేర్చాయి. గ్రూప్ 1 ఎంపీడీఓ ఉద్యోగం ఆమెకు లభించడంతో తన గ్రామానికి, కుటుంబానికి గర్వకారణమైంది. నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. నాపై నమ్మకంతో నాకు మద్దతుగా ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ పెద్దల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చాను అని తాహిరా బేగం తెలిపింది. అనుభవాలను, ప్రభావం అరువైన పరిస్థితుల్ని, కష్టాలను అధిగమించి విజయం సాధించడం ద్వారా గ్రామ యువతలో కొత్త ఆశను నింపారు. నిరుపేద కుటుంబం నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకు ప్రయాణం అందరికీ ఆదర్శం, ప్రోత్సాహాన్ని కలిగిస్తోంది. గ్రామానికి ఉన్నత గౌరవాన్ని తీసుకువచ్చిన ఆమెకు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆలూరు మండల కేంద్రంలోని మన కల్లెడ గ్రామంలో గ్రూప్ 1లో సత్తా సాధించిన తాహిరా బేగంతో మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. IIIT బాసర నుంచి బీటెక్ చేశానండి. తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యాను. బ్యాంక్ ఎగ్జామ్స్ లో 2019లో కోఆపరేటివ్ బ్యాంక్ లో చేశాను. 2019 నుంచి 24 వరకు కోఆపరేటివ్ బ్యాంక్ లోనే చేశాను. తర్వాత ఇది జూనియర్ అసిస్టెంట్ గా గ్రూప్ 4లో వచ్చింది. దానికి రిజైన్ చేసేసి గ్రూప్ 4లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను జూనియర్ అసిస్టెంట్ గా. ప్రెసెంట్ జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నానండి. అలా ఆ టైంలో బ్యాంక్ లో చేస్తూ ఉండగానే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశాను. గ్రూప్ 1లో ఇప్పుడు ప్రెసెంట్ గా ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యాను. ర్యాంక్ 1053 వచ్చిందండి. మైనార్టీ BCE నుంచి సెలెక్ట్ అయ్యాను. ఆర్డర్ కాపీ, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసాను. మరి ఏ విధంగా అనిపిస్తుంది మీరు ఇంత చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయి ఒకేసారిగా ఎదగడం? ఏ విధంగా అంటే చాలా కష్టపడ్డాను చదవడానికి. ఏదైనా కానీ ఒక పెద్దది సాధించాలనేసి అది ఫుల్ఫిల్ అయింది అనేసి. మరి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఒక ఆడపిల్ల అయ్యిందిగా అంత పై చదువులకు గానీ ఈ విధంగా పంపడం మీకు కుటుంబ సభ్యులు సహకారం అందించిందా? అవునండి. వాళ్ళు లేకుండా అయితే ఏం లేదు. యాక్చువల్ గా ఇంకా నాన్న వల్ల సపోర్టే అండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే నేను ఇంతవరకు రాలేను కావచ్చు. సో అక్కడి నుంచి ఒక ఆడపిల్ల అనేసి కూడా అనుకోకుండా చదివించానండి. నాన్న ఏం పని చేస్తారు? నాన్నకి ఆయనైతే సెల్ఫ్ ఎంప్లాయీ గా చేసేవారు. అలానే చదివించారు. మా 4 సిస్టర్స్ మేము. 4 సిస్టర్స్ ని కూడా బాగా చదివించారండి. 4 సిస్టర్స్ కూడా మండల్ టాపర్స్ గా ఉన్నాము. వాళ్ళు కూడా మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. సో నేను ఇంకా ఎలాగైనా మంచి జాబ్ సాధించాలనేసి ఆ వేలోనే టార్గెట్ అనుకున్నా. ఎలాగైనా ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఎలా అయినా రీచ్ అవ్వాలి అనే కోరిక. ఆ రోజు ఇంకా చెప్పలేమండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే విధంగా మరి ఇంకా నేటి యువతకు, ఎవరికైనా లేడీస్, ఆడవాళ్ళకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది కదా, తల్లిదండ్రులు చదివించడానికి భయపడుతున్నారు. వాళ్ళకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీ ద్వారా? వాళ్ళు చూస్ చేసుకున్న దాంట్లో ఖచ్చితంగా వెళ్ళనివ్వాలండి. చదవాలని అందరికీ ఉంటది. మనము వాళ్ళని ఆపకుండా
చదివించాలనేసి చేయమంటారా? ఎంకరేజ్ చేయాలి. అవునండి. ప్రతి ఖచ్చితంగా. తల్లిదండ్రుల్లాగానే మీ తల్లిదండ్రులు కూడా ఇలాగ ఆలోచించి ఒక ఆడపిల్ల అని భయపడకుండా ఇలాగ బయటకి పంపితే ఏదైనా సాధించగలుగుతారు. ఖచ్చితంగా సాధిస్తామండి. ఎందుకంటే ఆడపిల్ల అనేసి వాళ్ళు ఆలోచించలేదండి. నన్నెప్పుడు ఆడపిల్లలా కన్సిడర్ చేయలేదు. అన్ని రైట్స్ ఇచ్చారు. నేను దాన్ని యూజ్ చేసుకొని ఒక యూజ్‌ఫుల్‌గా చేయాలనుకోని ఇలా రైట్ వేలో వెళ్ళానండి అంతే. ఖచ్చితంగా ఎవరైనా సాధించాలనుకుంటే వాళ్ళకి అడ్డు వేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా సాధిస్తారు. ఆడవాళ్ళు అయినా అంతే, ఎవరైనా అంతే. ఇంకా మా ఊర్లో విలేజ్‌లో ఉంది అంటే గ్రేట్‌నెస్ అంటే స్కూల్ చెప్తానండి. ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా విన్నర్స్ ఉన్నారు. నేను ఇంకా విలేజెస్‌కి చెప్పేదేంటంటే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్‌ని ఎంకరేజ్ చేయాలి. పిల్లల్ని కూడా పంపియాలి. అందులో చదివించి వాళ్ళని ఇంకా సక్సెస్ రావాలనేసి ఎంకరేజ్ చేయాలి. సో మెయిన్‌గా అంటే విలేజ్‌లో అనేది స్కూల్ అండి. నా ఫౌండేషన్ అనేది మొత్తం గవర్నమెంట్ నుంచే ఉంది. నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. తర్వాత త్రిబుల్ ఐటీ మొత్తం ఫ్రీ స్టడీసే నాది. సో మీరు కూడా అలానే గవర్నమెంట్ వాటికి సపోర్ట్ చేసి మళ్ళీ దట్టు విలేజర్స్ వాళ్ళతోని సపోర్టివ్‌గా ఉంటే మీ పాపకు ఎంపీడీఓ జాబ్ రావడం మాకు బాగా హ్యాపీ ఉంది. మేము గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపించినాము. నలుగురు బిడ్డలు, ఒక కొడుకు. నలుగురు బిడ్డలు ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వచ్చిండ్రు. గ్రామ పెద్దలు, సిస్టర్లు, మేడంలు, హెచ్ఎం గారు చాలా చదివిపించారు. గవర్నమెంట్‌లో చదివిన పిల్లలు ఇప్పుడు ఇట్లయిన్రు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా పిల్లలందరూ చదివించిండ్రు. ఉమ్. మాకు ఈ రోజు మరి పెద్ద పాపకి గ్రూప్ 1 లో ఎంపీడీఓగా రావడం ఏ విధంగా అనిపిస్తుంది మరి నీకు? సార్ సపోర్టింగ్ ఉంటే మాకు సార్ సపోర్ట్ ఇచ్చిండ్రు. అందరూ సపోర్ట్ చేస్తేనే మేము అంతా గెలిచినాము. ఆనందం అనిపిస్తుంది. ఆనందం